brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। అంబటి రాంబాబు బుద్ధా వెంకన్న మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. మంత్రివర్గంలో లోకేష్ పవన్ ర్యాంకులపై నిన్న ట్వీట్ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అంబటి రాంబాబుకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. 8, 9వ స్థానాల్లో ఉన్న లోకేష్, పవన్ కళ్యాణ్ తమ ర్యాంకులను మెరుగుపరుచుకొని 1, 2వ స్థానాలకు రావడానికి కృషి చేస్తున్నారన్నారు. ప్రస్తుతం 11 స్థానాలతో ఉన్నటువంటి జగన్ వచ్చే ఎన్నికల్లో 1 స్థానం కోసం మరింత కృషి చేస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చారు బుద్ధా వెంకన్న. నిన్న కేబినెట్ మీటింగ్ తర్వాత మంత్రులకి ర్యాంక్స్ ఇచ్చారు చంద్రబాబు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్ లో ఎవరు ఎంత వేగంగా చేస్తున్నారనే దానిపై ర్యాంక్స్ ఇచ్చారు. దీనిపై అంబటి రాంబాబు ఎక్స్ లో విమర్శలు చేయడంతో దానికి వెంటనే బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. అంబటి రాంబాబు, బుద్ధా వెంకన్న మధ్య ట్వీట్ వార్ నడుస్తుంది. ఒకసారి వారిద్దరి ట్వీట్స్ ని టీవీ 9 స్క్రీన్ లో మనం గమనించొచ్చు. మంత్రివర్గంలో లోకేష్, పవన్ కళ్యాణ్ ర్యాంక్స్ పై నిన్న ట్వీట్ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అయితే అంబటి రాంబాబుకి కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. మంత్రివర్గపు ర్యాంకులలో 8, 9 స్థానాలను సాధించిన లోకేష్, పవన్లకి అభినందనలంటూ అంబటి రాంబాబు ట్వీట్ మనం చూడొచ్చు లెఫ్ట్ సైడ్ బాక్స్ లో. ఇక దానికి కౌంటర్ ఇచ్చారు బుద్ధా వెంకన్న. అయ్యా అంబటి, 8, 9 స్థానాల్లో వచ్చిన నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారు 1, 2 స్థానాల్లోకి రావడానికి కృషి చేస్తున్నారు. అలాగే జగన్ 11 సీట్ల నుంచి 1 స్థానానికి వెళ్లటానికి రెడ్డి కూడా ఎన్నికల్లో 1 స్థానంలో రావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా చెప్పారు. ఆయన ట్వీట్ కూడా మనం గమనించవచ్చు.